నమస్తే వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ స్టోరీ. నిండు పున్నమి, పండు వెన్నెల, ఆకాశమంత పందిరి, భూదేవియే వేదిక. ఈ అద్భుత ఘట్టం మధ్య జరిగే సీతారామ కళ్యాణం ఒక అపురూప దృశ్యం. సాధారణంగా శ్రీరామనవమి అనగానే పగలు జరిగే కళ్యాణ వేడుకలు గుర్తుకొస్తాయి. కానీ కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రం కళ్యాణం అర్ధరాత్రి వేళ చంద్రుని సాక్షిగా జరుగుతుంది. హనుమంతుడు లేని రామాలయంగా, ఏకశిలా నగరంగా వెలుగొందుతున్న ఈ పుణ్యక్షేత్రం వెనుక ఎన్నో చారిత్రక సత్యాలు, మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. ఆంధ్ర అయోధ్యగా పిలువబడే ఒంటిమిట్ట కోదండరాముని విశిష్టతపై 99 టీవీ ప్రత్యేక కథనం. పాలకడలిలా పరవళ్లు తొక్కే శేషాచల కొండల చెంత మాల్యాద్రి పర్వతాల ఒడిలో ఒంటిమిట్ట క్షేత్రం కొలువై కడప తిరుపతి ప్రధాన రహదారి ప్రక్కనే ఉన్న ఈ ఆలయం సుమారు 16వ శతాబ్దం నుంచి భక్తుల పాలిట కల్పవల్లిగా వెలసిల్లుతోంది. ఏకశిలా నగరం, రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఈ క్షేత్రం రామాయణంలోని అరణ్యవాస ఘట్టాలకు సజీవ సాక్ష్యం. ఇక్కడి గర్భాలయంలోని సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలపై చెక్కబడటం విశేషం. 3 దశలుగా నిర్మితమైన ఈ ఆలయ గోపురాలు శిల్పకళా చాతుర్యం విజయనగర రాజుల వైభవాన్ని కళ్లకు కడతాయి. క్రీస్తు శకం 1555 నాటి శిలాశాసనాలు ఈ ఆలయ పురాతన చరిత్రను, నాటి రాజులు ఇచ్చిన దాన ధర్మాలను నేటికి చాటి చెబుతున్నాయి. ముఖ్యంగా మహాగోపుర ఉత్తర భాగాన 2 శిలా శాసనాలు ఉన్నాయి. మొదటి శాసనం క్రీస్తు శకం 1555వ సంవత్సరంలో కల్లూరి లింగయ్య అనే గ్రామాధికారి వేయించినట్టు చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 1558లో రెండవ శిలా శాసనం సీమాధికారి ద్వారా వేయించబడింది. ఈ శాసనం ప్రకారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ గోపుర ప్రాకార నిర్మాణాలకు, రథ బ్రహ్మోత్సవాల నిర్వహణకు గుత్తియాల తిరుమల రాజయ్య, జాబిక్రాజీ కుమారుడైన నాగరాజయ్య దేవ మహారాజులు ఒంటిమిట్ట గ్రామాన్ని ఈ గ్రామానికి చెందే పల్లెలను, పొలాలంటే దానంగా ఇచ్చారు. ఈ 2 శాసనాలు సదాశివరాయల ప్రధాని తిరుమలరాజు అనుమతితో వేయించారు. ఇలా కోదండ రామాలయం 3 దఫాలుగా పూర్తయినట్టు చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అనే పేరు రావటం వెనుక ఒక ఆసక్తికరమైన కథా ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో మృక్కుండ, శృంగి మహర్షులు ఇక్కడ యజ్ఞాలు చేస్తుండగా రాక్షసులు అడ్డుపడేవారట. అప్పుడు ఆ మహర్షులు యాగభంగం కలగకుండా రాముల వారిని ప్రార్థించారు. మునుల కోరిక మేరకు శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతుడై అమ్ముల పొది, పిడుబాకు, కోదండములతో వచ్చి యాగానికి అడ్డంకులు కలగకుండా చూశారు. ఇలా కోదండంతో సీతారామ లక్ష్మణులు రావటం వల్లే ఇచ్చట రాముల వారికి కోదండ రామస్వామి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఒంటిమిట్టకు ఆ పేరు ఎలా వచ్చింది, ఆలయాన్ని ఎవరు నిర్మించారు అన్న దాని వెనక కూడా పెద్ద కథే ఉంది. ఒంటోడు, మిట్టడు అనే 2 అన్నదమ్ములు దారిదోపిడీలు చేసేవారట. ఆ 2 దొంగల పేర్లే ఒంటిమిట్ట. వారే ఈ ఆలయాన్ని నిర్మించారు అంటే నమ్ముతారా? ద్వాపరయుగం తర్వాత కలియుగం ఆరంభమైన మొదట్లో ఇప్పటి మాదిరిగా రోడ్లు, రవాణా, రక్షణ వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ లేనప్పుడు మార్కెట్లో పెద్ద ఎత్తున వస్తు మార్పిడి పద్ధతి కొనసాగేది. ఇలా వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండటం వల్ల ఎవరి వద్ద ఎంత సంపద ఉందో అందరికీ సులభంగా తెలిసేది. సాధారణంగా అప్పట్లో ఎవరి బంగారు ఆభరణములు వారి ఇంటి గోడలో దాచేవారు. వస్తు మార్పిడి సమయంలో వాటిని బయటకు తీసి మార్పిడిని చేసుకునేవారు. అంతేకాదు ఆ సమయంలో దారి దొంగల దోపిడీలు పెద్ద ఎత్తున సాగేవి. ఇలా వస్తు మార్పిడి విధానం ద్వారా వారి సంపద బయటకు తీసే సమయం కోసం కాపు కాసి మరీ దోపిడీ దొంగలు పెద్ద ఎత్తున ప్రజల సంపదను కొల్లగొట్టేవారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఒంటోడు, మిట్టడు అనే 2 అన్నదమ్ములు ఈ పరిసర గ్రామాల్లో పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడేవారు. ఇలా దోపిడీలు చేసి తెచ్చిన వస్తువులను ఒంటిమిట్ట సమీపంలో ఉన్న గుహల్లో దాచేవారు. ఓసారి దోపిడీ చేసిన ఆభరణాలను ఓ గుహలో దాచేందుకు ప్రయత్నించారు. ఒకసారి వారికి ఏకశిలపై ఉన్న ఈ విగ్రహాలు కనిపించడం, రామయ్య వారు కలలోకి వచ్చి హితబోధ చేయటంతో వారు పరివర్తన చెంది భక్తులుగా మారారు. వారి పేర్ల మీదగానే ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు స్థిరపడిందని జనశ్రుతి.
ఒక మిట్టపైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకే ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందని వాదన కూడా వినిపించిన చరిత్రను బట్టి ఒంటోడు, మిట్టడు అన్నదమ్ముల పేర్ల మీదే ఒంటిమిట్ట ఏర్పాటైందని ఎక్కువ మంది విశ్వాసం. అయితే దీని పూర్వనామం ఏకశిలా నగరంగా పిలువబడింది. మేము కూడా కడప నుంచి వచ్చామండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. దర్శనం చాలా బాగుంటుంది, ఏర్పాట్లు కూడా మంచిగా ఉంటాయి. ఇక్కడ చాలా మన భద్రాద్రి రాముని తర్వాత మనకి ఈ ఒంటిమిట్ట ఆలయం ఎంతో ప్రసిద్ధమైనది. సో ఏకశిలా నగరం కాబట్టి ఎవ్రీ సంవత్సరం ఇక్కడ వచ్చి చూసుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు కటాక్షలు పొందాలని అనుకుంటూ, అలాగే నైట్ టైం జరిగే కళ్యాణానికి కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఆ పున్నమి వెన్నెల్లో స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి ఆయన కృపా కటాక్షలు పొంది వెళ్తామండి. థ్యాంక్ యూ. కడప నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాము. ఏర్పాట్లు బాగా జరుగుతాయి. అన్ని దర్శనం బాగుంటుందండి. అన్ని సౌకర్యాలు బాగుంటాయి. ప్రతి కళ్యాణాన్ని కూడా అటెండ్ అవుతాము. ప్రతి సంవత్సరం వస్తాము. చాలా బాగుంటుందండి. ఒంటిమిట్ట రామయ్య కేవలం హిందువులకే కాదు, ముస్లిం సోదరులకు కూడా ఆరాధ్యుడే. హిందూ దేవుళ్లంటేనే నమ్మని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోదండ రాముడి పేరు విని అపర భక్తుడిగా మారిన చరిత్ర ఇక్కడ తారసపడుతోంది. ఆ భక్తుని పేరు ఇమాం బేగ్. 1640వ ప్రాంతంలో కడపను పాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఇమాం బేగ్. ఒకసారి ఆయన ఒంటిమిట్ట మీదుగా కడపకు వస్తూ మధ్యలో రామాలయానికి వచ్చారు. భక్తులను పలకరిస్తూ మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ఎగతాళి చేసే విధంగా ప్రశ్నించాడు. పాలకుడి ప్రతినిధి కావటంతో భక్తులు వారిలో వారే కుసగుసలాడుకున్నారు. కొందరు ధైర్యం చేసి చిత్తశుద్ధితో పిలిస్తే పలుకుతాడని చెప్పారు. భక్తుల కోరిక మేరకు ఇమాం బేగ్ 3 సార్లు రామ అని పిలవక గర్భాలయం నుంచి 3 సార్లు ఓ అనే ప్రత్యుత్తరం వినిపించిందట. ఆ అద్భుతానికి పరవశించిన ఇమాం బేగ్ స్వామికి పరమ భక్తుడిగా మారిపోయాడు. భక్తుల దాహర్తిని తీర్చడానికి ఆయన తవ్వించిన బావిని నేటికి ఇమాం బేగ్ బావిగా పిలుస్తారు. ఇమాం బేగ్ చరిత్ర తెలుసుకొని అనేక మంది ముస్లింలు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవటం మొదలైంది. అప్పుడు మొదలైన ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి శుక్రవారం ముస్లింలు ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సందర్శించడం సాంప్రదాయంగా వస్తోంది. కుల మతాలకు అతీతంగా సాగే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అస్పృశ్యతను ఎదిరించిన మాల ఓబన్న వంటి భక్తుల కథలతో మరింత పవిత్రమైంది. క్రీస్తు శకం 1640వ సమయంలో అస్పృశ్యత, కుల వివక్ష వంటివి తీవ్ర స్థాయిలో ఉండేవి. అలాంటి సమయంలోనూ ఓ దళితుడు ప్రతినిత్యం రాముణ్ణి కొలుస్తూ రామనామస్మరణలతో కోదండ రాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడిగా గుర్తింపు పొందాడు. భవనాశివారను ఇంటి పేరు గల మాల ఓబన్న దళితుడైనప్పటికీ అమితమైన రామభక్తి తత్పరుడు. అయితే అప్పట్లో దళితులు కనీసం ఆయా పరిసరాలకు కూడా వెళ్లలేని రోజులు. గ్రామ పెద్దలు, పురోహితులు దళితులని అంటరాని వారిగా చూస్తూ దేవుడి దర్శనానికి రానిచ్చేవారు కాదు. కానీ మాల ఓబన్న మాత్రం దేవుడే సర్వం అనుకున్నాడు. ఎవరూ తనని దగ్గరికి రానివ్వకపోయినా, చేదరించకుండా, ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం అమలు చేసినా కుంగిపోలేదు. చివరికి తనను తాను చేదరించుకున్న వారిపై కూడా కోపపడలేదు. రాముడే సర్వస్వం అనుకున్నాడు. అంతా ఆ రాముని లీల అనుకుంటూ రాముడిని ఆరాధించడం మానలేదు. నిత్యం దేవస్థానం ముఖద్వారం వద్దే కూర్చొని ఎంతో భక్తి శ్రద్ధలతో నాదం వాయిస్తూ రామతత్వంలో కమనీయంగా ఆలోపిస్తూ భక్తి పారవస్యాన్ని పొందేవాడు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. కాకపోతే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే టీటీడీ అండర్టేకింగ్ చేసుకున్నాంచి భక్తులకు పెద్దపీట వేశారు. క్యూ లైన్లు పెట్టడంలో కానీ, ప్రసాదాలు ఇవ్వడంలో కానీ, మజ్జిగ ప్యాకెట్లు, చల్లని మంచినీళ్ళ ప్యాకెట్లు అన్ని సదుపాయాలు కల్పిస్తూ దేవుణ్ణి దర్శనం చేసుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన టీటీడీ చైర్మన్ పర్సన్ బిఆర్ నాయుడు గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏ రామాలయంలోనైనా రాముని పాదాల చెంత హనుమంతుడు ఉండటం సహజం. కానీ ఒంటిమిట్టలో మాత్రం ఆంజనేయుడు కనిపించడు. ఎందుకు? దీని వెనుక ఉన్న రహస్యమేంటి? శిల్పకళా సౌందర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ఈ ఆలయ నిర్మాణ విశేషాలేంటి? ఇప్పుడు చూద్దాం.
ఒంటిమిట్ట రామాలయంలో హనుమంతుడు లేకపోవటానికి కారణం లేకపోలేదు. వనవాసంలో రామునితో కలిసి తిరిగింది జాంబవంతుడే అని చరిత్ర చెబుతోంది. దీని కారణంగానే ఈ ఆలయంలో ఆంజనేయుని విగ్రహం కనిపించదు. త్రేతాయుగంలో ఒంటిమిట్ట పరిసరాలు మహర్షులకు తపోధనలకు యజ్ఞ యాగాలకు ప్రసిద్ధి చెందింది. ఋషుల తపస్సుకు తరచుగా రాక్షసులు భంగం కలిగించి విజ్ఞానం సృష్టించేవారు. మహర్షుల విజ్ఞప్తి మేరకు శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణ సమేతుడై ఒంటిమిట్టకు వచ్చారు. కోదండం ధరించి పిడిబాకుతో రాక్షస వధ చేసి ఋషుల తపస్సును నిరాటంకంగా జరగటానికి దోహదం చేశారు. ఋషులు యాగ సమాప్తి అయిన తర్వాత సీతారామ లక్ష్మణులను అర్చించారు. వారి మూర్తులను ఏకశిలపై మలిచి పూజాధికారులు నిర్వహించారు. అందుకే ఒంటిమిట్ట ఏకశిలా నగరం అయింది. అప్పటికి ఆంజనేయ స్వామితో రాముడికి పరిచయం లేదు. అందువల్ల హనుమమూర్తి ఉండడు. ద్వాపర యుగంలో జాంబవంతుడు ఈ ఏకశిలా మూర్తులను ఆగమ విధానంలో ప్రతిష్ఠించాడు. అందుకనే దీని జాంబవంత ప్రతిష్ఠ, కపిల వానర ప్రతిష్ఠ అని కూడా అంటారు. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్లినా దర్శనం పూజాధికాల తరువాత ఆలయ శిల్ప సౌందర్యం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది, మంత్రముగ్ధులను చేస్తోంది. అలాంటి శిల్ప సౌందర్యాన్ని, ఆలయ ప్రాముఖ్యతను చాటే ఆలయాలకు ఎంతో ఘన చరిత్ర ఉంటుంది. ఒంటిమిట్ట కోదండ రామాలయం కూడా ఘనమైన విశిష్ట కోవలోకే వస్తోంది. ఈ ఆలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. ముఖద్వారం ఎత్తు దాదాపు 160 అడుగులు. ఈ ముఖద్వారాలకు ఉన్న శిల్పకళా సౌందర్యం భక్తులను ఆశ్చర్యకితులను చేస్తోంది. గోపుర నిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ గోపురాలను చోళ పద్ధతిలో చోళులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. విశాలమైన ఆవరణం ఉంది. ముఖ మండపంలో రామాయణ మహాభారతంలోని కథలు, దశావతారములు, వటపత్ర సాయి, వారధికి కుండ్రాలు ఆంజనేయ స్వామి వేస్తున్న దృశ్యం, సీతాదేవికి ఆంజనేయ స్వామి అంకులికమును చూపించే దృశ్యం, గోవర్ధనగిరి ఎత్తే దృశ్యం, అలాగే శ్రీకృష్ణ కాళీయ మర్దనం, పూతన అనే రాక్షసుని సంహరించే శిల్పాలు 32 స్తంభాలతో ముఖమండపం ముచ్చట గొలుపుతాయి. అందరికీ కూడా నమస్కారాలు. శ్రీ రామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ ఒంటిమిట్టలో చాలా పెద్ద రాముడి ఆలయం ఉంది. ఇక్కడ పొద్దున్న నుంచి ధ్వజారోహణం జరిగింది. అన్ని ఫెస్టివల్కి ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీస్ టీటీడీ తరఫు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మంచిగా జరిగింది. అందరూ భక్తాదిகள் కూడా ఇంకొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే. చోళులు, విజయనగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఆంధ్ర వాల్మీకి వావిలకొండ సుబ్బారావు 1863 నుంచి 1936 మధ్య కాలంలో ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. చరిత్ర మధ్యయుగాలు అంటే 16వ శతాబ్దంలో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెనియర్ తాను చూసిన గొప్ప ఆలయాన్ని ఇది ఒకటిగా అభివర్ణించాడు అంటే ఇక్కడి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఈ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా భారతదేశంలోని పెద్ద గోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒకటని కీర్తించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒంటిమిట్ట కోదండరాముడి మహిమలు అన్ని ఇన్ని కావు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన సహజ పండితుడు బమ్మెర పోతనకు ఒంటిమిట్టతో విడదీయరాని అనుబంధం ఉంది. గజేంద్ర మోక్షం కట్టంలో అలవైకుంఠపురంపులో అనే పద్యాన్ని రాస్తున్నప్పుడు స్వామివారి ప్రత్యక్షమై పూర్తి చేశారని ప్రతీతి. సహజ పండితుడు బమ్మెర పోతన క్రీస్తు శకం 1465 నుంచి క్రీస్తు శకం 1470వ ప్రాంతం వరకు ఇక్కడే ఉండి ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులోకి రచించి కోదండరాముడికి అంకితమిచ్చాడు. పోతన ఒంటిమిట్ట వాసి అని కొందరు, ఓరుకల్లు వాసి అని కూడా అక్కడి వారు చెబుతూ ఉండటంతో కొంత వివాదం లేకపోలేదు. అలాగే ఆధునిక కాలంలో వావిలకొండ సుబ్బారావు గారు ఈ ఆలయ పునరుద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వావిలకొండ సుబ్బారావు 1862వ సంవత్సరంలో జనవరి 23న కడప జిల్లా జమ్మలమడుగులో రామచంద్రరావు, కనకాంబ దంపతులకు జన్మించారు. 50కి పైగా గ్రంథాలను రచించిన మహాకవి. ఒకనాడు రాత్రి స్వప్నంలో ఆయనకు 2 బైరాకులు కనపడి, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఒంటిమిట్టకు రారాదా అని పిలిచారట. ఈ పిలుపు మేరకు ఉదయాన్నే స్వప్నం గురించి చర్చించి ఒంటిమిట్టకు వచ్చారు. 1920 నాటికి ఒంటిమిట్టలోని ఆలయ మాన్యాలు, మడులు అన్యాక్రాంతం అయ్యాయి. ఆ పరిస్థితిలో స్వామి ప్రేరణతో సుబ్బారావు ఒంటిమిట్టలో నివాసం ఏర్పాటు చేసుకుని రామాలయాన్ని పునరుద్ధరించేందుకు
కృషి చేశారు. టెంకాయ చిప్ప చేత పట్టుకుని ఊరూరా తిరిగి నిధులు సేకరించి కోదండరామ స్వామికి భవ్యమైన ఆలయాన్ని తీర్చిదిద్దారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధి చెందారు. మరో కవి అయ్యరాజు తిప్పకవి. ఒంటిమిట్ట నివాసి అయిన అయ్యరాజు తిప్పకవి క్రీస్తు శకం 1423 నుంచి 1446 వరకు సంగరాజు వంశములలో ముఖ్యుడైన ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కవిగా పనిచేశారు. ఈయన శ్రీ రఘువీర శతకాన్ని రచించారు. మరో కవి పేరు వరకవి. ఈయన పూర్తి పేరు ఎవరికీ తెలియదు. వరకవి అనేది ఆయనకు బిరుదుగా చరిత్ర చెబుతోంది. ఈ కవి మట్టి రాజుల ఆస్థానంలో పనిచేసేవారు. ఒంటిమిట్ట కోదండ రాముని మీద ఆయన శతకం రాశారు. ఈ శతకంలో ఆనాటి రాజకీయ అల్లకల్లోలను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ శతకం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ప్రాచ్య పరిశోధనశాలలో ఉంది. ఈ కవి పేరు మీద నెల్లూరు జిల్లాలో వరికవిపొడి అనే గ్రామం ఉంది. ఇలా ఎందరో కవులు, కళాకారుల కళ నుంచి జాలువారిన సాహిత్యం ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. మహిమలతో పాటు ఆలయ చరిత్రను తెలిపే శాసనాలు ఒంటిమిట్టలో అనేకం ఉన్నాయి. రాజగోపురం ఉత్తర పాకాన 2 శిలాశాసనాలు ఉన్నాయి. మొదటి శాసనం క్రీస్తు శకం 1555లో, క్రీస్తు శకం 1558లో రెండో శిలా శాసనాన్ని వేయించారు. వీటి ప్రకారం విజయనగర పాలకుడు వీర సదాశివ దేవరాయల సామంతుడు గుత్తి తిరుమలయ్య దేవ మహారాజు పులపత్తూరు గ్రామాన్ని ఆలయానికి దానం చేశారు. ఆల ప్రాకార నిర్మాణాలకు, రథ బ్రహ్మోత్సవాలకు నిర్వహణకు తిరుమల రాజయ్య, నాగరాజయ్య దేవ మహారాజులు ఒంటిమిట్టకు ఈ గ్రామానికి చెందే పల్లెలను, పొలాలను దానంగా ఇచ్చారు. ఈ 2 శిలా శాసనాలు సదాశివరాముల ప్రధానిగా ఉన్న తిరుమలరాజు అనుమతితో వేయించారు. ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఒంటిమిట్ట కోదండరాముడు. పగటిపూట కాకుండా రాత్రి 11 గంటల తర్వాత కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికో పురాణ గాథ ఉంది. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన చంద్రుడు శ్రీ మహావిష్ణువును ఓ కోరిక కోరాడట. స్వామి, నీ కళ్యాణాన్ని రాత్రివేళ నా వెన్నెల కాంతులో తిలకించే భాగ్యం కలిగించు అని వేడుకోగా రాముడు తదాస్తు అన్నాడట. అందుకే ఇక్కడ నవమి రోజు కాకుండా పౌర్ణమి నాటి చల్లని వెన్నెలను సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. దేశంలో మరెక్కడా లేని ఈ సంప్రదాయం ఒంటిమిట్టలో మాత్రమే కనిపిస్తోంది. ఒంటిమిట్టలో శ్రీరామచంద్రుడి కళ్యాణం సమయంలో పౌర్ణమి గడియలు ఉంటాయి. చంద్రుడు నిండు వెలుగులను కురిపిస్తూ లోక కళ్యాణమూర్తి శ్రీ కోదండరాముని కళ్యాణాన్ని తిలకిస్తాడు. భద్రాద్రిలో ఉగాదితో బ్రహ్మోత్సవాలు మొదలై నవమితో పూర్తవుతాయి. అన్ని దేవాలయాల్లో కూడా పగటిపూటే కళ్యాణోత్సవాలు జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం నవమితో మొదలై పౌర్ణమితో ముగుస్తాయి. అది కూడా రాత్రిపూట నిర్వహించడం ఇక్కడి ఆచారం. చల్లని నీడలోనే కళ్యాణోత్సవం నిర్వహించాలన్న చంద్రుడి కోరిక మేరకు ఇక్కడ కోదండరాముడి కళ్యాణం రాత్రి వేళ జరుగుతుందని కూడా చరిత్ర చెబుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నా ఇంతకాలం ఒంటిమిట్ట ఎందుకు నిరాదరణకు గురైంది అన్నదే భక్తులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాశీ రామేశ్వరం పుణ్యక్షేత్రాల మధ్యలో ఉన్న మరో తీర్థస్థలం ఒంటిమిట్ట కోదండ రామాలయమే. కాశీ రామేశ్వరం మజిలీలో తప్పనిసరిగా ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించుకొని విడిది చేయటంతో మరో అయోధ్యగా ఖ్యాతి చెందింది. అంతేకాదు, శాసనాల పుట్టగా ఒంటిమిట్ట చరిత్రలో స్థానాన్ని దక్కించుకుంది. కానీ ఇక్కడే రచించిన రచనలు కాని, సాహిత్యం కాని ఇక్కడ అందుబాటులో లేకపోవడంతో కోదండ రాముడి గురించి బయటకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఆయనకు అంకితం చేసిన సాహిత్యం కూడా ఇక్కడ లేదంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధానంగా ఆంధ్ర వాల్మీకిగా బిరుదు సొంతం చేసుకున్న వావిలకొలను సుబ్బారావు తర్వాత ఒంటిమిట్ట కోదండ రాముడి గురించి పట్టించుకునే వారి కరువయ్యారు. అందువల్లే ప్రతి నవంకి ఇక్కడ రామ కళ్యాణం అర్ధరాత్రి జరుగుతున్నా మొదటి నుంచి ఓ గ్రామదేవుడి కళ్యాణం కాను, ఓ ప్రాంత దేవుడి కళ్యాణం కాను తూతూ మంత్రంగా ముగిసేది.
దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఓమారు తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించారు. అప్పటికే ఆలయ విశిష్ట చరిత్ర విని ఉన్న ఆయన ఆలయ శిల్పకళను కనులారా చూసి ముగ్ధుడయ్యారు. భారత పురావస్తు శాఖ ద్వారా నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధికి తన వంతు పాటుపడ్డారు. ప్రభుత్వం నుంచి ఒంటిమిట్ట రామాలయానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు శాశ్వత ప్రాతిపదికన స్థానిక ఎమ్మెల్యే చే తేవాలని 2002వ సంవత్సరంలో ప్రభుత్వం చేత జీవో కూడా విడుదల చేయించారు. ఈ మేరకు అప్పటి స్థానిక రాజంపేట ఎమ్మెల్యే చేతుల మీదుగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. అప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగానే ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు కోదండ రాముడికి అందజేసే సంప్రదాయం మొదలైంది. అయితే 2002 తర్వాత కూడా ప్రభుత్వం ఆలయ అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో ఇక్కడి కళ్యాణానికి పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ రాష్ట్ర విభజన కారణంగా కోదండ రాముడికి ఉన్న చారిత్రక నేపథ్యమే ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కేలా చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఒంటిమిట్ట కోదండరామ ఆలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక క్షేత్రంగా మారింది. భద్రాద్రికి ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి ఏడాది మాత్రమే ప్రభుత్వం అట్టహాసంగా నవమి వేడుకలను నిర్వహించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఈ ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసింది. దీంతో 2016 నుంచి టీటీడీ ఇక్కడ రాములవారి కళ్యాణాన్ని నిర్వహిస్తోంది. అయితే 2018, 19లో అకాల వర్షాల వల్ల టీటీడీ ఏర్పాట్లు చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అటు తర్వాత కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు రాములవారి బ్రహ్మోత్సవ వేడుకలు ఆలయానికే పరిమితమయ్యాయి. గత 2 ఏళ్లుగా ఉత్సవాల వైభవం తిరిగి కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా రాములవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు టీటీడీ చేపడుతోంది. ప్రతి ఏటా సుమారు 2 లక్షల మంది భక్తులు రాములవారి కళ్యాణాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నవమి సందర్భంగా ధ్వజారోహణంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. పౌర్ణమి నాడు పండు వెన్నెల కాంతిలో రాములవారి కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ కళ్యాణాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కళ్యాణానికి హాజరవుతున్నారు. దీంతో టీటీడీ సైతం ఈ వేడుకలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒంటిమిట్ట రామాలయంలో దేదీప్యమానంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దానిలో ఈరోజు ధ్వజారోహణము జరుగుతున్నదన్నమాట. అదే కాకుండా భక్తాలు ప్రాతకాలం 4 నుంచే క్యూలైన్లు వేయించేశారు. దానికి తగినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు క్యూలైన్లు అయితేనేమి, తర్వాత సెక్యూరిటీ వ్యవస్థ అయితేనేమి, క్యూలైన్లలో మజ్జిగ అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, ఆహార పొట్లాల దగ్గర నుంచి అందజేస్తున్నారు. దేవస్థానం వారు అద్భుతంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అయితేనేమి, తర్వాత బ్రాడ్కాస్టింగ్ అయితేనేమి, సెక్యూరిటీ విభాగం అయితేనేమి, సివిల్ విభాగం అయితేనేమి అద్భుతంగా తిరుపతి దేవస్థానం వారు పర్యావరణ పరంగా చెట్లు నాటుతూ అద్భుతంగా ఏర్పాటు చేశారు. దేదీప్యంగా ఒంటిమిట్ట రామాలయం 3 పూల రకాలుగా భవిష్యత్తులో ఇంకా వదిలుతుంది. ఎందుకనంటే ఒంటిమిట్టకు అయోధ్యకు అభినాభ సంబంధం ఎక్కువగా ఉంది. ఏమి స్వామి ఏ విధంగా చెప్తారు ఒంటిమిట్టకు అయోధ్యకు అభినాభ సంబంధం అంటే, నీకు కేంద్ర పురావస్తు శాఖలో ఒంటిమిట్ట రామాలయము, అయోధ్య రామాలయం ఉన్నాయి. ఒకటైతే ఏ విధంగా అయితే ఒంటిమిట్టను ఒక స్టేట్ ఫెస్టివల్గా కేటాయించారు 2015లో. అందరికీ మంచి జరగాలని, సకాలంలో వర్షాలు పడాలి, లోక శ్రేయస్సు కోసము ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటిమిట్ట రామాలయాన్ని, తిరుమల దేవస్థానం కానీ విశ్వసం చేయడానికి దోహద కృషి చేస్తున్నారు. వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఏడాదిలాగే రాములవారి కళ్యాణ వేదిక కూడా ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నారు. 30కి పైగా దేవతామూర్తుల పెద్ద బొమ్మలలో శ్రీరామ పట్టాభిషేకం, శ్రీరామ కళ్యాణం, అయోధ్య రాముడు, రామబాణం, ఏనుగు మీద శ్రీవారు, గరుత్మంతుడిపై శ్రీవారు, శ్రీ పద్మనాభ స్వామి, అమ్మవారి 3D రూపం, శ్రీరాముడు, శబరి దశావతారాలు, అష్టలక్ష్ముల వంటి దివ్య రూపాలు విద్యుత్ కాంతులలో ప్రకాశిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పంచనున్నాయి. అదేవిధంగా 20,000 సీరియల్ లైట్స్, 10,000 ఫ్లడ్ లైట్లు, 500 రంగురంగుల లైట్లు, 40 జనరేటర్లు, వివిధ రకాల తోరణాలతో ఒంటిమిట్ట అంతా ప్రకాశవంతంగా మారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని మరింత పెంచనున్నాయి. ఆలయ పరిసరాలు 24 LED వీడియో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తూ భక్తి పరవశలో తేలియాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒంటిమిట్ట కేవలం ఒక దేవాలయం కాదు, అది ఒక చారిత్రక సంపద. తరాల నాటి భక్తికి, శిల్పకళా వైభవానికి నిలువుటద్దం. ఆకాశంలో నిండు చంద్రుడు, కింద సీతారాముల సుందర కళ్యాణం. ఈ దృశ్యం చూసిన కళ్లకు జన్మ ధన్యమనిపిస్తుంది. ఏప్రిల్ 1న జరగబోయే ఈ వెన్నెల కళ్యాణం కోసం భక్త జనకోటి వేచి చూస్తోంది.